హాయ్ అండి అందరికీ. ఇక్కడ చూడండి కాస్టిక్ పౌడర్ మిక్స్ చేస్తున్నాడన్న హాట్ వాటర్‌లో. ఏమైందంటే ఈరోజు పొద్దున్న మా మదర్ చిమ్నీ ఆన్ చేసుంటే సౌండొస్తుంది చిమ్నీ నుంచి. ఎలైకా చిమ్నీ తీసుకున్నాం మేము. 2 ఇయర్స్ అవుతుంది. సర్వీస్ వాళ్ళకైతే కాల్ చేశాము. అన్న అయితే మార్నింగ్ వచ్చినాడు. అన్న ఏ చిమ్నీలైనా చేస్తాడంట. ఎలైకానే కాకుండా ఏ కంపెనీ చిమ్నీ అయినా చేస్తాడంట. అన్న అయితే నీట్‌గా మొత్తం వైరింగ్‌తో సహా అన్నీ తీసేసి సెపరేట్ చేసేసి చిన్న చిన్న బోల్ట్‌లు గూడా కాస్మెటిక్ పౌడర్ ఏసినాడు గదా! అందులోనే నానబెట్టినాడు అన్న. అన్న నంబర్ అయితే లాస్ట్‌లో నేనిస్తాను. కడపలో ఎక్కడైనా వచ్చి చేస్తాడంట. మీ ఇంట్లో గూడా ఇలా చిమ్నీ ప్రాబ్లమొస్తే అన్నకైతే కాల్ జేయండి. కడపలో ఎక్కడికన్నా వచ్చేస్తాడు. మనమే సొంతంగా చేసేసుకోవచ్చు అనుకోవచ్చు గానీ, చానా పొరపాట్లయితాయండి. ఒక్క వైరింగ్ ప్రాబ్లమ్ కట్ అయిపోయినా ఇంగ చిమ్నీ అనేది వర్క్ అవ్వదు. చూడండి ఇవన్నీ బటన్స్, సెన్సార్స్ హ్యాండ్‌తో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌కైతే చిమ్నీ ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం జరుగుతాయి. ఇవే అండి సెన్సార్స్ నీట్‌గా ఓపెన్ జేసి అన్నయితే చూడండి పక్కన పెట్టేసినాడు. ఇవన్నీ తడి తగలకూడదండి. ఇంకా ఇదొచ్చేసి లైట్ అండి. ఎల్ఈడీ లైట్స్ ఇస్తారు. వంట చేసేటప్పుడు స్ట్రెయిట్‌గా కిందకి పడుతుంది. ఫుడ్‌లో ఎలా చేస్తున్నాం అనేది గూడా నీట్‌గా కనబడుతుంది. చూడండి మెయిన్ పార్ట్ వచ్చేసి ఇదే అండి. పొగంతా పీల్చుకొని బయటికి వదులుతుంది గదా! మెయిన్ అంటే ఇదే అండి. మొత్తం పనంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు అన్న అయితే ఓపెన్ చేసి నేను మీకు లోపల చూపిస్తాను. ఎంత జిడ్డు పడి ఉంటదంటే అంత జిడ్డుంటది. ఇది గనక మనం క్లీన్ చేసుకోకపోయినామంటే ఇంగా సౌండ్ పెరిగిపోయి అలానే ఇంగా పనికి రాకుండా ఎళ్ళిపోతుందండి. ఎవ్రీ 2 ఇయర్స్‌కి మనం ఒకసారి సర్వీస్ చేసుకోవాలి. సర్వీస్ కాస్ట్ గూడా ఎక్కువేం గాదు. రూ. 1850 చానా వర్తే అనిపిచ్చింది నాకైతే. చూడండి అవన్నీ అందులో వేసేదెందుకంటే ఆ జిడ్డనేది పోనీకి. సర్వీసొచ్చేసి మనకు హాఫ్ డే పడుతుందండి. ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఆ వైరింగ్ దగ్గర ప్లస్ ఇక్కడ మెయిన్ పార్ట్ అని చెప్పినా గదా! ఇక్కడ చానా టైం తీసుకుంటాడు అన్న. ఒకసారి ఇప్పుడు లోపల చూడండి ఎంత జుట్టు పట్టిపోయిందో అసలకి అది చూడండి ఎట్లుందో ఒకసారి. అన్నకైతే మనం ఒక పెద్ద బకెటు, హాట్ వాటరు, ఒక పీస్ ఇచ్చామంటే చాలండి అన్న ఇంగ పౌడర్ ఏసేసుకొని అన్న అందులో సోక్ చేసేసి నీట్‌గా తోమి కడిగినాడండి. ఒకసారి చూడండి మీకు మొత్తం చూపిస్తానిప్పుడు. నేను చెప్పినాను గదండీ! చిన్న చిన్న బోల్ట్‌తో సహా అన్నీ అన్న కడిగినాడు. చూడండి ఒకసారి ఎంత కడుగుతాడో. లాస్ట్ వరకు చూసేసేయండి. లాస్ట్‌లో అయితే షైన్ అయిపోతదండి. కొత్తది కొన్నట్టొచ్చిందయితే. చూస్తున్నారు గదా! మెయిన్ పార్ట్ అన్నా గదా! ఈ ఒక్కటి కడిగితేనే వాటర్ కలర్ జూడండి ఎంతలా చేంజ్ అయిపోయిందో. అంటే మనం వాడింది గూడా 2 ఇయర్సే మళ్ళా ఎక్కువ కూడా గాదండి. 2 ఇయర్స్‌లోనే ఎంత పట్టిందో చూడండి ఒకసారి. ప్రతి ఒక్కటి నీట్‌గా కడుగుతున్నాడు అన్న. చూడండండి. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడి నుంచయితే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. వర్క్ అయితే చానా సేపు పట్టిందండి. చెప్పినా గదా! హాఫ్ డే అయితే పట్టింది. మొత్తం క్లీన్ జేసి ఫిక్స్ చేయనీకి. లాస్ట్‌లో చూడండి నీట్‌గా అయితే వచ్చింది. ఇప్పుడు చూపిస్తా చూడండి. వీడియో అనేది మరీ లెంత్ అయిపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసినానండి. ఇవన్నీ నీట్‌గా కడిగి పక్కన తీసుకున్నామండి. వాష్ చేయడం అంతా అయిపోయాక అన్న అయితే ఒక పొడి గుడ్డ తీసుకొని మొత్తం తడి లేకుండా ప్రతి లోపలంతా ఇంచు టు ఇంచు నీట్‌గా తుడుస్తున్నాడండి మామూలు క్లాత్‌తో. చిమ్నీ అనేది మనం వంట చేసుకున్నప్పుడే ఆన్ చేసుకోవాలంట అండి. కొంతమంది స్విచ్ ఆన్ చేసేసి వంట అయిపోయినాక ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసేసి వెళ్ళిపోతారు. స్విచ్ ఆఫ్ చేయకుండా మెయిన్ అక్కడే పొరపాటు చేశారండి. ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలంట అండి. అలానే కరెంట్ పాస్ అవుతూనే ఉండకూడదంట. చూసారు గదండీ! మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్.